ఒక్క ఉపవాసం రాజు తలరాతను మార్చింది. మన జీవితాల్లో ఒక్కోసారి చిత్ర విచిత్రమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి కదా. కొందరికి తరగని ఆస్తి, అధికారం అన్నీ ఉన్నా మనసులో ఏదో తెలియని బాధ, అశాంతి. మరికొందరికి ఏమీ లేకపోయినా జీవితం ఎంతో ప్రశాంతంగా గడిచిపోతుంది. అసలు దీనికి కారణం ఏమై ఉంటుంది? మన పెద్దలు, పురాణాలు చెప్పే ఒకే ఒక్క సమాధానం కర్మ. ఈ జన్మలో మనం అనుభవించే మంచి చెడులకు గత జన్మలో మనం చేసుకున్న పాప పుణ్యాలే కారణమని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇలాంటి ఒక క్లిష్ట పరిస్థితే ఒక గొప్ప చక్రవర్తికి ఎదురైంది. అంతులేని సంపద, ప్రజల ప్రేమాభిమానాలు, ధర్మబద్ధమైన పాలన ఇలా అన్నీ ఉన్నా ఆయన జీవితం నరకప్రాయంగా మారింది. నేనెందుకు ఇంతగా బాధపడాలి? అసలు కారణమేంటి అని ఆయన రాత్రింబవళ్ళు మథనపడ్డాడు. ఆయనే ఇక్ష్వాకు వంశానికి చెందిన గొప్ప రాజు మాంధాత. ఒక్క ఉపవాసం రాజు తలరాతను మార్చింది. వరుధిని ఏకాదశి ఈ నెల అంటే ఏప్రిల్ 13 సోమవారం నాడు వచ్చింది. ఏకాదశి తిథి ఏప్రిల్ 13 తెల్లవారుజామున 1:17 ప్రారంభమై ఏప్రిల్ 14 తెల్లవారుజామున 1:08 ముగుస్తుంది. ఏప్రిల్ 13, 2026 సోమవారం నాడు ఉపవాసం ఉండాలి. ఏప్రిల్ 14 ద్వాదశి తిథి నాడు ఉపవాసం విరమించాలి. సరే, వరుధిని ఏకాదశి విశిష్టత ఏంటి? ఎందుకు చేసుకోవాలి? ఏ దేవుడిని పూజించాలి? ఏం దానం చేయాలి? వరుధిని ఏకాదశి చేయడం వలన ఎలాంటి ఫలితాలు పొందవచ్చు? ఈ వివరాలు తెలుసుకునే ముందు అసలు వరుధిని ఏకాదశి కథ ఏంటో ముందు తెలుసుకుందాం. గత జన్మ కర్మ వల్ల వచ్చిన శాపంతో మాంధాత రాజు భరించలేని బాధలను ఎదుర్కొన్నాడు. కానీ కేవలం ఒక్క ఉపవాసం ఆయన తలరాతనే మార్చేసింది. చివరికి స్వర్గంలో స్థానాన్ని సంపాదించి పెట్టింది. అంతటి శక్తివంతమైన ఆ రహస్యమేంటి? ఆ అద్భుతమైన వ్రతమేది? అదే సమస్త పాపాలను పోగొట్టి అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని ఇచ్చే వరుధిని ఏకాదశి కథ. ఈరోజు మనం ఆ వరుధిని ఏకాదశి కథను వివరంగా తెలుసుకుందాం. పూర్వం నర్మదా నదీ తీరంలో మాంధాత అనే చక్రవర్తి పాలించేవాడు. సూర్యవంశపు రాజైన మాంధాత తన వంశ కీర్తిని పెంచుతూ ధర్మమే ఊపిరిగా సత్య మార్గంలో ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకునేవాడు. ఆయన రాజ్యంలో ప్రజలు సిరి సంపదలతో, సుఖ సంతోషాలతో జీవించేవారు. దొంగతనాలు, అన్యాయాలు అనే మాటలకి చోటే లేదు. పండితులు, ఋషులు ఆయన పాలనను ఎంతో మెచ్చుకునేవారు. మాంధాత రాజు ఎంత గొప్పవాడంటే సాక్షాత్తు రావణుడిని సైతం ఓడించిన పరాక్రమశాలి అని పురాణాలు చెబుతున్నాయి. ఇంత వైభవం, ఇంత కీర్తి ఉన్నా మాంధాత రాజు మనసులో మాత్రం నిత్యం ఏదో తెలియని అలజడి, అంతుచిక్కని వేదన ఉండేవి. ఆయన శరీరం తరచూ అనారోగ్యాల బారిన పడుతుండేది. మానసికంగా ఎప్పుడూ ఒక రకమైన అశాంతి, చెప్పలేని దుఃఖం ఆయన్ను వెంటాడేవి. నేను ఏనాడూ ధర్మాన్ని తప్పలేదు, ఏ ప్రాణికి హాని చెయ్యలేదు, నా ప్రజలను ప్రేమగా చూసుకుంటున్నాను, మరి నాకెందుకు ఈ బాధలు? నా మనసును వేధిస్తున్న ఈ అశాంతికి కారణమేంటి అని తనలో తానే మదన పడిపోయేవాడు. ఈ ప్రశ్నలకు సమాధానం దొరక్క, సాంత్వన లభించక ఆయన తన రాజభోగాలను కూడా వదిలేసి అడవులకు వెళ్ళి తపస్సు చేసుకునేవాడు. ఆ శ్రీ మహావిష్ణువును ప్రార్థించి తన వేదనకు కారణం తెలుసుకోవాలని, దాని నుండి బయటపడాలని బలంగా కోరుకున్నాడు. తన రాజ్య భారాన్ని మంత్రులకు అప్పగించి ఒక ప్రశాంతమైన అరణ్యంలో కఠోరమైన తపస్సు మొదలుపెట్టాడు. అలా మాంధాత మహారాజు ఒక వనంలో పూర్తి ఏకాగ్రతతో ఘోర తపస్సులో మునిగిపోయాడు. బయటి ప్రపంచాన్ని పూర్తిగా మరచిపోయి నారాయణుడి నామస్మరణే శ్వాసగా తపస్సులో మునిగిపోయాడు. ఎండకు, వానకు, చలికి దేనికి చలించకుండా ఆయన తపస్సు సంవత్సరాల పాటు సాగింది. ఆయన తపస్సు యొక్క శక్తికి ఆ వనంలోని క్రూర మృగాలు సైతం శాంతించి ఆయన చుట్టూ భయం లేకుండా తిరిగేవి. కానీ విధి మరోలా ఉంది. ఒకరోజు తపస్సులో లీనమై ఉన్న మాంధాత రాజు మీదకు ఒక భయంకరమైన ఎలుగుబంటి వచ్చింది. రాజుపై దాడి చేసింది. ఆయన పాదాన్ని తన పదునైన కోరలతో పట్టుకుని గట్టిగా కొరకడం మొదలుపెట్టింది. ఆ భరించలేని బాధకు రాజు తపస్సు నుండి మేల్కొన్నాడు. కానీ ఆశ్చర్యం,
ఆయన ఆ ఎలుగుబంటిపై కోప్పడలేదు, దానిని శపించలేదు, శిక్షించలేదు. తనను తాను కాపాడుకోవడానికి కూడా ప్రయత్నించలేదు. ఆ నొప్పిని భరిస్తూనే 2 చేతులు జోడించి, ఓ శ్రీమన్నారాయణ, జగద్రక్షక, ఈ రూపంలో నాకు కష్టం కలిగించిన ఇందులోనూ నీ లీల ఏదో ఉందని నమ్ముతున్నాను. ఈ బాధ నుండి నన్ను కాపాడు తండ్రి అని ఆర్తనాదంతో ప్రార్థించాడు. ఆ ఎలుగుబంటి మాత్రం ఆయనను వదలకుండా అడవిలోకి ఈడ్చుకెళ్లసాగింది. రాజు స్పృహ కోల్పోయే పరిస్థితి వచ్చింది. అయినా నారాయణుడిపై నమ్మకాన్ని మాత్రం వదల్లేదు. భక్తుడి ఆక్రందన వైకుంఠంలో ఉన్న శ్రీ మహావిష్ణువు చెవిన పడింది. తన భక్తుడు పడుతున్న బాధను చూడలేని ఆ కరుణామయుడు వెంటనే తన సుదర్శన చక్రాన్ని పంపాడు. ఆ సుదర్శన చక్రం రెప్పపాటులో అక్కడకు చేరుకుని ఆ ఎలుగుబంటిని సంహరించి మాంధాత మహారాజును రక్షించింది. కాని అప్పటికే జరగవలసిన నష్టం జరిగిపోయింది. ఎలుగుబంటి దాడిలో రాజు తన కాలును పూర్తిగా కోల్పోయాడు. విష్ణుమూర్తి దయతో ప్రాణాలు దక్కినా తన అంగవైకల్యాన్ని చూసుకుని మాంధాత తీవ్రంగా దుఃఖించాడు. అప్పుడు శ్రీహరి ఆయన ముందు ప్రత్యక్షమయ్యాడు. ఆ దివ్య మంగళ స్వరూపాన్ని చూసి రాజు ఆనందంతో పాటు తన బాధను కూడా ఆయన ముందుంచాడు. ప్రభు, నేనే పాపం ఎరుగను. నా జీవితంలో ధర్మాన్ని మీరిన క్షణం లేదు. అయినా నాకెందుకీ ఘోరమైన శిక్ష? నా తపస్సులో ఏదైనా లోపం ఉందా? నా భక్తిలో లోపముందా? దయచేసి నా దుస్థితికి కారణం తెలిపి నన్ను కాపాడు అని వేడుకున్నాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు చిరునవ్వుతో ఇలా అన్నాడు. రాజా, నీవు ఈ జన్మలో ధర్మాత్ముడవనేది నిజమే. నీ పాలన, నీ భక్తి గొప్పవి. కానీ మన జీవితం కేవలం ఈ ఒక్క జన్మకే పరిమితం కాదు. నీవు గత జన్మలో చేసిన ఒక పాప కర్మ యొక్క ఫలితమే ఇప్పుడు నిన్ను వెంటాడుతోంది. ఆ పాపమే ఈ ఎలుగుబంటి రూపంలో వచ్చి నిన్ను గాయపరిచింది. ఇది కర్మఫలం, దీనిని అనుభవించి తీరాలి అని కర్మ సిద్ధాంత రహస్యాన్ని వివరించాడు. ఈ మాటలు విన్న మాంధాత నిశ్చేష్టుడయ్యాడు. గత జన్మ పాపం తనను ఇంతలా వేధిస్తోందా అని గ్రహించి ఆ పాపం నుండి బయటపడే మార్గం చూపమని భగవంతుని పాదాలపై పడ్డాడు. భక్తుని పశ్చాత్తాపాన్ని, ఆర్తిని గమనించిన శ్రీ మహావిష్ణువు కరుణించి, రాజా, చింతించకు. ఎంతటి ఘోర పాపానికైనా ప్రాయశ్చిత్తం ఉంటుంది. నీ పూర్వజన్మ పాపాలను, ఈ జన్మలోని కష్టాలను పూర్తిగా నాశనం చేయగల ఒక శక్తివంతమైన వ్రతం ఉంది. అదే వరూధిని ఏకాదశి. వరూధిని అంటే రక్షణ కవచం అని అర్థం. ఈ ఏకాదశి వ్రతం ఆచరిస్తే సర్వ పాపాల నుండి రక్షణ లభిస్తుంది అని చెప్పాడు. వైశాఖ మాసంలోని కృష్ణపక్షంలో వచ్చే ఈ ఏకాదశి నాకు అత్యంత ప్రీతిపాత్రమైనది. ఈ ఒక్కరోజు నియమనిష్టలతో ఉపవాసం ఉండి నా వరాహ అవతారాన్ని పూజిస్తే 10,000 సంవత్సరాలు తపస్సు చేసిన ఫలితం కలుగుతుంది. సూర్యగ్రహణం రోజున కురుక్షేత్రంలో బంగారం దానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో ఈ ఒక్క వ్రతంతో అంతకు మించిన పుణ్యం దక్కుతుంది అని శ్రీహరి ఆ వ్రత గొప్పతనాన్ని వివరించాడు. అంతేకాదు, ఒకసారి బ్రహ్మదేవుని 5 తలలలో ఒక దానిని పరమశివుడు ఖండించినప్పుడు ఆయనకు బ్రహ్మహత్య పాతకం చుట్టుకుందట. ఆ మహాపాపం నుండి విముక్తి పొందడానికి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే వరూధిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించి పాప విముక్తుడయ్యాడు. అంతటి శక్తివంతమైనది ఈ వ్రతం. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల దురదృష్టం తొలగిపోయి సౌభాగ్యం కలుగుతుంది. దారిద్ర్యం పోయి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. దుఃఖంలో ఉన్న స్త్రీలు ఈ వ్రతం చేస్తే అఖండ సౌభాగ్యాన్ని పొందుతారు. ఈ విషయాలన్నీ శ్రీకృష్ణ పరమాత్ముడు స్వయంగా ధర్మరాజుకు వివరించినట్టు పద్మపురాణంలో చెప్పబడింది. ఇక్కడ సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే, రాజా, నువ్వు ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించు. నీ పాపాలన్నీ తొలగిపోతాయి. నువ్వు కోల్పోయిన నీ అవయవం తిరిగి వస్తుంది. నీ కష్టాలన్నీ తీరి ఈ లోకంలో సర్వ సుఖాలు అనుభవించి చివరకు నా వైకుంఠ ధామాన్ని చేరుకుంటావు అని అభయమిచ్చాడు. శ్రీ మహావిష్ణువు మాటలతో మాంధాత రాజులో కొత్త ఆశ చిగురించింది. ఆయన మనసులోని బాధ తొలగిపోయి భక్తితో నిండిపోయింది. భగవంతుడు చెప్పినట్టే వరూధిని ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి పవిత్ర నదిలో స్నానం చేశాడు. ఆ రోజంతా సంపూర్ణంగా ఉపవాసం ఉండి
నీరు కూడా తాగకుండా నిష్టగా గడిపాడు. శ్రీ మహావిష్ణువు యొక్క వరాహ అవతార రూపాన్ని ప్రతిష్ఠించి తులసి దళాలతో పసుపు రంగు పూలతో శ్రద్ధగా పూజించాడు. విష్ణు సహస్రనామ పారాయణం చేస్తూ భజనలు కీర్తనలతో ఆ రోజంతా హరినామ స్మరణలోనే గడిపాడు. రాత్రి జాగరణ చేసి భగవంతుని కథలు వింటూ భగవంతుడి ధ్యానంలో గడిపాడు. ఆయన భక్తికి నిష్టకు ఫలితంగా ఒక అద్భుతం జరిగింది. ఏకాదశి వ్రతం పూర్తయిన మరుసటి రోజు ద్వాదశి ఘడియలలో రాజు మాంధాత కోల్పోయిన కాలు స్థానంలో అద్భుతంగా కొత్త కాలు ఏర్పడింది. ఆయన శరీరం పూర్తి ఆరోగ్యంగా తేజస్సుతో నిండిపోయింది. తన పూర్వజన్మ పాపభారం తొలగిపోయి మనసు తేలికపడి అంతులేని ప్రశాంతతను అనుభవించాడు. ఈ అద్భుతాన్ని చూసి మాంధాత ఆనందానికి అవధుల్లేవు. ఆయన భక్తి రెట్టింపయింది. శ్రీహరికి కృతజ్ఞతలు తెలుపుకుని తన రాజ్యానికి తిరిగి వెళ్ళాడు. అప్పటి నుండి ఆయన జీవితంలోని కష్టాలన్నీ మాయమయ్యాయి. రాజ్యం మరింత సుభిక్షంగా వర్ధిల్లింది. ఆయన కీర్తి దశ దిశలా వ్యాపించింది. మాంధాత రాజు వరూధిని ఏకాదశి వ్రత ప్రభావంతో తన మిగిలిన జీవితాన్ని సంపూర్ణ ఆరోగ్యంతో, అంతులేని ఐశ్వర్యంతో, కీర్తి ప్రతిష్టలతో గడిపాడు. ధర్మబద్ధంగా పరిపాలించి అంత్యకాలంలో పుణ్యలోకాలను దాటి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు నివాసమైన వైకుంఠధామానికి చేరుకున్నాడు. ఇదే వరూధిని ఏకాదశి మహత్యం. 10,000 సంవత్సరాల తపస్సు కన్నా, లక్షల కొద్దీ దాన ధర్మాలు చేయడం కన్నా ఈ ఒక్క ఏకాదశి వ్రతం చేయడం వల్ల ఎక్కువ ఫలితం లభిస్తుందని శాస్త్రవచనం. ఈ వ్రతాన్ని ఆచరించిన వారి పుణ్యఫలాన్ని లెక్కించడం సాక్షాత్తు చిత్రగుప్తునికి కూడా సాధ్యం కాదని పురాణాలు చెబుతున్నాయి. ఈ వ్రతం చేసిన వారు, ఈ కథను విన్నవారు, చదివినవారు సకల పాపాల నుండి విముక్తులై ఈ లోకంలో సుఖ సంతోషాలు, ఐశ్వర్యం పొంది పరలోకంలో మోక్షాన్ని పొందుతారని సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు ధర్మరాజుకు తెలియచేశాడు. కాబట్టి మనకు తెలియకుండా గత జన్మలలో చేసిన పాపాల వల్ల ఈ జన్మలో ఏవైనా కష్టాలు, బాధలు అనుభవిస్తున్నట్టయితే ఈ వరూధిని ఏకాదశి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించడం ద్వారా వాటి నుండి బయటపడి శ్రీమన్నారాయణుడి కృపకు పాత్రులు కావచ్చు. వరూధిని ఏకాదశి రోజు కొన్ని ప్రాంతాల్లో శ్రీ మహావిష్ణువు అవతారమైన వామనమూర్తిని పూజిస్తారు. మరికొన్ని ప్రాంతాల్లో వరాహమూర్తిని పూజిస్తారు. ఇంకొందరు శ్రీకృష్ణ అవతారాన్ని పూజిస్తారు. ఈరోజు మధురాష్టకం పఠిస్తే కష్టాల నుండి విముక్తి లభిస్తుందని, ఐశ్వర్యం పెరుగుతుందని భక్తుల నమ్మకం. పీకల్లోతు కష్టాల్లో ఉండేవారు గజేంద్ర మోక్షం పఠిస్తే ఆ కష్టాల నుండి బయటపడతారని పురాణ కథలు చెబుతున్నాయి. అలాగే ఈరోజు విష్ణు సహస్రనామ పఠనం కూడా చేస్తారు. వరూధిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించే స్త్రీలు మాంగళ్య బలం పెరుగుతుందని, సిరి సంపదలు వస్తాయని చెబుతారు. ఏళ్ల తరబడి తపస్సు చేస్తే లభించే ఫలితం ఈ ఒక్క వ్రతాన్ని ఆచరించడం వల్ల కలుగుతుందని భవిష్య పురాణం చెబుతోంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా వివాహం కానివారు ఈరోజు ఉపవాసం చేసి రుక్మిణీ శ్రీకృష్ణుల వివాహ ఘట్టాన్ని చదివితే త్వరలోనే వివాహం కుదురుతుందని చెబుతారు. ఇదే దివ్యమైన వరూధిని ఏకాదశి కథ. ఈ కథ ద్వారా మీరు పొందిన ఆధ్యాత్మిక అనుభూతిని కమెంట్స్లో తప్పక తెలియచేయండి. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో పురాణ కథలు, ఆధ్యాత్మిక విశేషాల కోసం మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వెంటనే వచ్చే బెల్ బటన్ కూడా క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ మీద యాక్టివేట్ చేసుకోండి. మరో ఆధ్యాత్మిక విశేషంతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.